సాక్షి ఎఫెక్ట్ తో ఇప్పటికే విశాఖలో రమణయ్య అనే సీఐని బదిలీ చేశారు. ఎన్ఆర్ఐ డాక్టర్ అనుమానాస్పద మృతి కేసులో ఎఫ్ఐఆర్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో సీఐ రమణయ్యను బదిలీ చేశారు. ఇక ఏఎన్హెచ్ ఆసుపత్రిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టించిన భీమిలి సీఐ సుధాకర్ పై బదిలీ వేటు పడింది. ఏఎన్హెచ్ హాస్పిటల్లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని ఆధారాలతో సహా కథనాలు ప్రసారం చేసింది సాక్షి టీవీ. దర్యాప్తు సజావుగా చేయకుండా ఆసుపత్రికి గుడ్ రిపోర్ట్ ఇచ్చాడు భీమిలి సీఐ సుధాకర్. దీంతో సీఐపై బదిలీ వేటు పడింది. సీఐ సుధాకర్ ని రేంజ్ కి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విశాఖ సిపి శంఖబ్రత్ బాగ్చి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఏం జరుగుతోంది? రెండు భిన్న కేసులు చూస్తున్నాం. ఆత్మహత్య కేసులో ఒక సీఐని ప్రస్తుతం అతనికి పడిన శిక్ష చూసాం, ఇప్పుడు మరొక సీఐ వ్యవహారం చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో? చర్యలు కూడా అంతే తీవ్రంగా ఉండడం కూడా చూస్తున్నాం మనం. బిందు, పక్కా ఆధారాలతో సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది ఈ రెండు కేసుల్లో కూడా. మొట్టమొదటిగా ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి కేసులో కూడా 3 టౌన్ సీఐ రమణయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించడం కావచ్చు, లేకపోతే నిందితులను తప్పించే ప్రక్రియ పూర్తిగా అనేక ఆరోపణల నేపథ్యంలో కూడా ఎఫ్ఐఆర్లో తప్పుదోవ పట్టించారని, ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు కావచ్చు లేకపోతే అనుమానితుల పేర్లు మెన్షన్ చేయకుండా ఇది ఒక అనుమానాస్పద మృతి, ఇది ఆత్మహత్యగా డిక్లేర్ చేసే ప్రయత్నం చేశారని కూడా మనం సాక్షి టీవీలో విత్ ప్రూఫ్స్ తోటి ఆ ఎఫ్ఐఆర్ కాపీతో కూడా ప్రూవ్గా మనం ప్రసారాలు కథనం చేస్తాం. ఈ సమయంలో కూడా పూర్తిగా కూడా ఈ కథనాలకు సంబంధించి అధికారులు స్పందించారు. అందులో భాగంగా 3 టౌన్ సీఐ రమణయ్యపై బదిలీ వేటు వేస్తూ విజిలెన్స్కు బదిలీ చేయడం జరిగింది. వెంటనే కొద్ది నిమిషాల వ్యవధిలోనే వెంటనే మరి 2 రోజుల క్రితం కూడా పూర్తిగా కూడా విశాఖపట్నంలో తగరపల్లిలో ఉన్న ఏఎన్హెచ్ ఆసుపత్రిలో మైనర్ బాలికపై అత్యంత దారుణంగా ఎవరూ లేని సమయంలో వాష్రూమ్లో అత్యాచార యత్నం చేసిన నిందితులను కూడా తప్పించే ప్రయత్నం చేశారు. అయితే అసలు ఆ ఆసుపత్రిలో ఏం జరగలేదని ఆసుపత్రికి గుడ్ రిపోర్ట్ ఇచ్చిన భీమిలి సీఐపై కూడా బదిలీ వేటు వేశారు. అయితే పూర్తిగా భీమిలి సీఐ సుధాకర్ను ఏకంగా రేంజ్కి సరెండర్ చేస్తూ విశాఖ సిపి శంఖబ్రత్ బాగ్చి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ 2 కేసులు చూసాం, ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిందితులను తప్పించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం అయితే భీమిలి సీఐ సుధాకర్ను రేంజ్కి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఏఎన్హెచ్ ఆసుపత్రిలో పూర్తిగా మైనర్ బాలికపై మరొక పేషెంట్కు ఉన్న అటెండర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఒరిస్సాకు చెందిన ఆ మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసినట్లుగా సాక్షి టీవీలో విత్ ప్రూఫ్స్ తోటి కూడా వీడియోను ప్రసారం చేయడం జరిగింది. అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది చర్చించుకుంటున్న వీడియోని మనం సాక్షి టీవీలో ప్రసారం చేయడం జరిగింది. అదే ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా భీమిలి సీఐ సుధాకర్ నేరుగా ఆసుపత్రి వద్దకు వెళ్ళి 3 గంటల పాటు విచారణ చేస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆసుపత్రి చుట్టుపక్కల మొత్తం అంతా తిరిగి అధికారులతో చర్చించి ఏకంగా ఫైనల్గా ఆసుపత్రిలో ఏమీ జరగలేదు, కేవలం ఆరోపణలు మాత్రమే అంటూ కూడా గుడ్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వైపు ఒడిశాకు చెందిన బాధితురాలు ఉన్నారు, బాధితురాలు తల్లి ఉంది. అదేవిధంగా ఏదైతే అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఆసుపత్రి సిబ్బంది అదేవిధంగా రోగులు కూడా ఆ నిందితుడిని ఎవరైతే ఉన్నారో అతనికి దేహశుద్ధి చేసి అతను ఒక రూమ్లో బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే 2 కేసుల్లో కూడా ఇప్పుడు ఇద్దరు సీఐలపై కూడా బదిలీ వేటు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. బిందు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.